ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానార్థమే మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని ఈరోజు మన ధ్యానార్థమే చదువుకుందాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చాలు. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు పలు సత్యాల్ని జనులకు బోధించి ఉన్నారు. ఈ స్థలములో ప్రభు అంటున్నారు, చెట్టు ఎలాంటిదో దాని ఫలం వలన మనం తెలుసుకొనగలము. ఇదే అనుభవాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనంలో మనం చదివితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనం, 6:43. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదల్లో అంజురపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. చాలు. ఒక చెట్టు యొక్క గుణము దాని యొక్క ఫలము వలన తెలుసుకొనగలము. చేదైన చెట్టు చేదైన ఫలములను ఫలించను. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, ఏ మనిషి ఎక్కడ కూడా ఒక చెట్టుని తినలేడు. చెట్టు కాయల్ని ఆయన తినగలడు, దాని రుచి చూడగలడు. చెట్టు మంచిదవుతే దాని ఫలములు కూడా మంచిదై ఉండును. చెట్టు యొక్క సమస్త తత్వము ఆ చెట్టు ఫలించే ఫలముల ద్వారానే, ఆ ఫలములను భుజించుట ద్వారానే మనం తెలుసుకొనగలమని ప్రభు అయిన యేసు ఇక్కడ చెప్పటం మనం చూడొచ్చు. క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని సంఘానికి ప్రభు ఒక వృక్ష ఫలమును భుజించుటకు ఇత్తును అని ప్రభు మాటిచ్చినట్లు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతున్నాము. ప్రకటన 2:7. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడ ఒక వృక్షమును గురించి చదువుతున్నాం. ఆ వృక్షము పేరు జీవ వృక్షము. జయించువానికి జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. ఒక చెట్టు యొక్క తత్వము దాని ఫలముల ద్వారా తెలియబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవవృక్షము ఫలములు తింటే దాని ప్రయోజనం ఏంటి? లోకంలో పలు రకాలైన పండ్లు ఉన్నాయి. కొంతమంది ఫలానా వ్యాధికి ఫలానా పండ్లు తింటే మంచిది, తినకుండా ఉంటే మంచిది, ఇలాగని చెప్తూ ఉంటారు. కానీ ఈ జీవవృక్షము అనేటువంటిది భూ సంబంధమైనది కాదు. మనిషి దాని యొక్క రుచిని, దానిలో ఉన్న సారమును, అందులో ఉన్న ఆ విశేషతలను మనిషి అనుభవించాలంటే ఆ జీవవృక్ష ఫలాన్ని దేవుడు సంఘానికి భుజింపనిత్తును అని చెబుతున్నారు. ఈ జీవవృక్ష ఫలమును భుజిస్తే ఆ భుజించే వారి యొక్క పరిస్థితి, ఆ పండును, జీవవృక్ష ఫలపు యొక్క పండును తినేవారి యొక్క పరిస్థితి ఎలాగుండిద్ది?
ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవవృక్షపు ఫలమును తీసుకొని తిని నిరంతరము బ్రతుకును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఆ జీవవృక్ష ఫలపు యొక్క అనుభూతి ఏంటి? దాన్ని తింటే వారి పరిస్థితి ఎలాగుంటుందని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. వారు నిరంతరము బ్రతుకుదురు, నిత్య జీవము గల వారుగా మార్చబడుదురు. అందుకే సంఘాన్ని చూసి ప్రభు అంటున్నారు, జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. మరలా వాక్యాన్ని గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని. జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని. నిరంతరము జీవించను. దేవునికి స్తోత్రములు. జీవవృక్ష ఫలము యొక్క అనుభూతి ఏంటి? దాన్ని భుజించే వారి యొక్క అనుభూతి ఏంటి? నిరంతరము జీవించెదరు, లేదంటే నిత్య కాలము జీవించెదరు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇట్టి ఫలమును ప్రభు నాకు మీకు అనుగ్రహించి నిత్య జీవము గల వారుగా మార్చు నిమిత్తమే మనని ఈ లోకములో నుండి ప్రత్యేకపరిచి ఉన్నారు. హల్లెలూయా. ఏదైనా ఒక తోటలో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఎన్ని వందల కాయలు కాసినా చెట్టు మాత్రం కదలదు. అందులో పండిన కాయలు పలు ప్రాంతానికి, పలు దేశానికి, అనేక మంది ఇళ్ళల్లో ఆ యొక్క చెట్టులో కాసిన కాయ యొక్క రుచిని, దాని యొక్క సారాన్ని, దాని పండు భుజించేవారు వర్ణిస్తారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మనము మృతి చెందిన తదుపరి, మనం చనిపోయిన తర్వాత ఈ శరీరము భూమిలో పాతిపెట్టబడును. దాని తదుపరి మనం ఈ జీవవృక్ష ఫలాన్ని భుజింపబోచున్నాము. ఆ నిత్యత్వములో జీవవృక్ష ఫలమును భుజించు నిమిత్తము ఇప్పుడే దేవుడు దాన్ని మనకు అభ్యాసము చేయాలని వాంఛిస్తున్నారు. సత్యమని సరైన విధములో గమనించి వింటే మీకు అర్థమయ్యింది. ఈ జీవవృక్షము తండ్రి అయిన దేవుడు. ఈ జీవవృక్షం ఎవరు? తండ్రి అయిన దేవుడు. జీవవృక్ష ఫలము కుమారుడైన క్రీస్తు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. జీవవృక్షాన్ని ఎవరు తినలేరు, కానీ జీవవృక్ష ఫలాన్ని తిని ఆ జీవవృక్షాన్ని అది ఇటువంటిదే అని గుర్తించగలరు. తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న సమస్త సంపూర్ణతను క్రీస్తు ద్వారా మనకు బయలుపరచుచున్నారు. జీవవృక్షాన్ని ఎవరు తినలేరు, జీవవృక్ష ఫలాన్ని అందరూ తినగలము. అప్పుడు ఆ జీవవృక్షము తండ్రి అయిన దేవుడు, జీవవృక్ష ఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు. చెట్టు యొక్క సారమంతయు ఆ పండు ద్వారా మనిషి తెలుసుకున్నట్లుగానే క్రీస్తు యొక్క జీవితము ద్వారా తండ్రి యొక్క సర్వ సంపూర్ణతను మనం తెలుసుకొనగలము. హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందువైనను
వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనియు తండ్రి అభిష్టమాయెను. ఇక్కడ తండ్రి సర్వ సంపూర్ణత కుమారునిలో నివసించాలని దేవునికి ఇష్టమైంది. తండ్రి యొక్క సర్వ సంపూర్ణత ఎవరి ద్వారా బయలుపరచబడుతుంది చెప్పండి? ఆ చెట్టు యొక్క రుచి, ఆ చెట్టులో ఉన్నటువంటి విశేషతలు దేని ద్వారా బయటపడితే ఆ చెట్టు యొక్క ఫలము ద్వారా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ కొలోసి 1:19 మరలా మీరు గమనిస్తే, ఆయన యందు సంపూర్ణ స్వస్థత నివసింపవలననియు, ఆయన యందు సర్వ సంపూర్ణత, తండ్రి యొక్క సర్వ సంపూర్ణత కుమారుని ద్వారా బయలుపరచబడాలి. హల్లెలూయా. అప్పుడు ఈ జీవ వృక్ష ఫలాన్ని మనము భుజించాలి. వృక్ష ఫలాన్ని భుజించిన కొలది ఆ వృక్షమును గురించిన విశేషతలు మనకి తెలిసిద్ది. యేసుక్రీస్తు ద్వారా తప్ప దేవునిలో ఉన్న విశేషత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి తెలుసుకోవటానికి మానవునికి వేరే మార్గమే లేదు. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ జీవ వృక్షమును, జీవ వృక్షపు ఫలము భుజించుట అన్నదానికి అర్థము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. ఇక్కడ అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, జీవ వృక్షము, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే జీవ వృక్ష ఫలము, అదే నిత్య జీవము. హల్లెలూయా. అందరూ మరలా ఆ వాక్యాన్ని సరైన విధంలో అర్థం చేసుకోండి. అద్వితీయ దేవుడైన నిన్నును, అక్కడ అద్వితీయ సత్యదేవుడు అని చెప్పినప్పుడు జీవ వృక్షము, నీవు పంపిన యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు జీవ వృక్ష ఫలాలు, దీని ఎరుగుటయే నిత్య జీవము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మరలా గమనించండి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. ఆ జీవ వృక్షపు ఫలాన్ని భుజించిన వారి యొక్క అనుభూతి ఎటువంటిది? వారు సదాకాలము బ్రతుకుదురు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే జీవ వృక్ష ఫలమును భుజించే యొక్క అనుభవము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇదే నిత్య కాలము నిత్యత్వములో మనకు కనుగొను సత్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చెట్టు యొక్క ఆ యొక్క స్థితి, ఆ చెట్టులో ఉన్న సారము, రుచి, ఆ చెట్టులో దాగున్న సమస్తము ఆ చెట్టులో నుండి ఫలించే ఫలము ద్వారానే మనుషులకు తెలిసి వచ్చింది. తండ్రిలో ఉన్న మహిమ, శక్తి, జ్ఞానము ఏమేమైతే తండ్రిలో దాగున్నాయో అవన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది మనం ఎరిగిన కొలది నిత్య జీవానికి వారసులుగా మార్చబడగలము. ఈ విధంగా తరచుగా దైవ సాన్నిధ్యములో నేను మీరు కూడి వచ్చే ఉద్దేశం ఏంటి? ఆ జీవ వృక్ష ఫలమైన యేసుక్రీస్తుని ఎరిగి, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క సంపూర్ణతను తెలుసుకొని ఆ సంపూర్ణతలు ఎదుగు నిమిత్తము దేవుడు కృపలో మనల్ని సమకూరుస్తున్నారు. అందువల్ల మనము ఆ జీవ వృక్ష ఫలములను భుజిస్తూ దైవ కృపలు ఎదుగుటకు ప్రభు సహాయం చేయలాగునందరూ దేవునికి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఈ విధంగా జీవ వృక్ష ఫలాన్ని భుజించి ఎదుగుతున్నటువంటి మనమందరూ కూడా ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తము. దేవుడు కూడా మనల్ని దేవుని సన్నిధానములో రక్షించి ఒక చెట్టు వలె నాటి ఉన్నారు.
మనము కూడా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయములో యేసు ప్రభు తన శిష్యులను చూసి, తను వెంబడిస్తున్న వారిని చూసి ఈ విధంగా అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవనియు నీ వలనే కలిగినవని వారెప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. 8వ వచనం 15:8 జాన్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఫలించుట ద్వారా మహిమ కలుగును. మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మనము కూడా జీవవృక్ష ఫలాన్ని భుజించడం మాత్రమే కాదు, మనము కూడా ఫలించాలి. దేవునికి స్తోత్రములు. వాక్యములు చదువుతున్నాం, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయములో మనం చదువుతున్నాం. 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. 10వ వచనం చదవండి, పై వచనం 10. అప్పుడే గొడ్డలి చెట్లు వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ చూడండి, ఫలించాలి. ఫలించుట ద్వారా తండ్రికి మహిమ, ఫలించకపోవటం వలన న్యాయ తీర్పుని మనం ఎదుర్కొందాము. అందువల్ల దేవుడు నన్ను మిమ్మల్ని తన కృప ద్వారా రక్షించి ఈ యొక్క ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకుని వచ్చిన ఉద్దేశము, నేను మీరు తండ్రికి మహిమ కలుగు విధములో ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడను, ఒక న్యాయ తీర్పు. అందువల్ల మన న్యాయ తీర్పు కొరకు దేవుడు మనల్ని రక్షించలేదు, కానీ తండ్రికి మహిమ కలుగునట్లు ఫలములు ఫలించు నిమిత్తము ప్రభు కృపలో మనల్ని ఎన్నుకొని ఉన్నారు. అందువల్ల ఈ దినాల్లో నేను మీరు దైవ కృపను ఆశ్రయించుకొని అత్యధికంగా దేవునికి మహిమ కలుగు విధములో మనము ఫలించాలి. మనలోని ఫలములు ఇతరులు భుజించాలి. మనలోని ఫలములు ఇతరులు భుజించి మన ద్వారా బయలుపడిన ఫలముల ద్వారా మనం ఎవరో వారు చెప్పగలరు. జీవవృక్షమును ఏంటో, జీవవృక్షములు ఉన్నదేంటో తెలవాలంటే జీవవృక్ష ఫలములు భుజించాలి. అలాగే ప్రతి చెట్టు యొక్క గుణము అది ఫలించే ఫలములో బయలుపడను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలైన మనము ఫలించుటకు 3 విధమైన చెట్లను ఉదాహరణగాను ఆ ఫలించవలసిన తీరిని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకునబోతున్నాం. 3 విధములైన చెట్లని ఉదాహరణగా తీసుకొని అది ఫలించే అనుభవము ఎట్టిదో గ్రహించి మనం అందులో నుండి దైవకృపలో కొన్ని సత్యములు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయలాగున అందరూ కూడి దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం, 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 స్తోత్రం. పడిపోయిన ఆదాము యొక్క సంతతి పూర్తిగా దేవునికి దూరమైపోయారు. అలాగే ఆదాము సంతతిని గురించి పౌలు కూడా తను కూడా ఒక ఆదాము సంతతిలో పుట్టినవాడే అని చెబుతూ పడిపోయిన యొక్క మనిషి స్థితిని పౌలు ఈ విధంగా వర్ణిస్తున్నారు.
రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఇక్కడ పౌలు చెప్తున్నారు, నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను. పడిపోయిన ఆదాము సంతతి యొక్క నిజమైన పరిస్థితి ఇదే. పాపమునకు మానవ కోటి అమ్మివేయబడి ఉన్నది. మరలా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై ఉన్నాను. ఈ విధమైన పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి దేవునికి మహిమ కలుగు విధములో తన జీవితంలో ఫలించు నిమిత్తము ఆ స్థితిలో నుండి లేవనెత్తి ఒక మహిమకరమైన ఫలములు ఇచ్చే ఒక మానవుడిగా మార్చు నిమిత్తమే యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ప్రతి ఒక్క మనిషి పరిస్థితి ఏంటి? ప్రతి మానవుడు పాపమునకు అమ్మివేయబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు. ప్రతి మానవుడు పాపమునకు అమ్మివేయబడి ఉన్నాడు. పాపమునకు అమ్మివేయబడి ఉన్న మనిషిని లేవనెత్తి తండ్రికి మహిమ కలుగునట్లు ఆ మానవుడు ఫలించున్నట్లుగా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి మనల్ని రక్షించి ఇట్టి ఒక ఉన్నతమైన అనుభవంలో నడిపిస్తున్నారు. అందువలన పాపము నుండి విడుదల పొంది దేవునికి మహిమ కరమైన ఫలములను ఫలించు నిమిత్తము ప్రభు నన్ను ఎన్నుకొని ఉన్నారని నిశ్చయిత గల వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. స్తోత్రం దైవమే స్తోత్రం. పాపమునకు అమ్మివేయబడి ఉన్న, పూర్తిగా పాపములో మునిగిపోయి ఉన్న మనిషి యొక్క జీవితం దేవునికి మహిమకరమైన అనుభూతిని కలిగించే ఫలములను ఫలించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు మన పట్ల ఎంతో కృప కలిగి ఉన్నారు, మనము గ్రహించాలి. ఇందులో మొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి మనం గమనిస్తే 5వ వచనాన్ని గమనించండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవరి యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. ఇక్కడ పాపమునకు అమ్మివేయబడి ఫలించలేని పరిస్థితిలో ఉన్నటువంటి మానవ కోటికి యేసు ప్రభుకు సందేశం ఇస్తున్నారు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. నాలో ఎవడు బహుగా నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మొదటిది, ఒక ద్రాక్ష చెట్టుకును, ఒక ద్రాక్షావల్లికును తీగలకున్న సంబంధంతో పోల్చి ఫలించే అనుభవాన్ని గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. అప్పుడు క్రీస్తులో అంటుకట్టబడి, క్రీస్తుతో మనం అంటుకట్టబడి క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఒక ఫలించే అనుభవం మనకుంది. ఇందును గురించి వివరంగా ముందు నేను దైవ కృపలో చెప్తాను. ముందు నేను ఈ 3 చెట్ల గురించి చెప్పుకొని వెళ్తాను. మొదటిది ద్రాక్ష చెట్టు. ప్రభు అన్నారు, ద్రాక్షావల్లిను నేను, తీగలు మీరు. మీరు నాలో నిలిచి ఉంటే బహుగా ఫలించెదరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రెండవది లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే, లూకా సువార్త 12వ అధ్యాయము 4 నుండి 9 వరకు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత క్షమించండి 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయము 4 నుంచి 9. మరియు శిలోమయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా?
కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ఇక్కడ రెండవ చెట్టు అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఒక స్థలంలో నాటబడి ఉన్నది. యజమానుడు అంజూరపు చెట్టు యొద్ద నుండి ఫలముల్ని ఎదురు చూస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన ఎడల వారిని చేర్చుకుంటే ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. దానిపైన వచనం చదవండి 16. ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అడవి ఒలివ చెట్టైన నీవు, ఎన్నో వచ్చినది 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్నావు నీవు. వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. ఇక్కడ ఒలివ చెట్టును గురించి మనం చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మొదటిది ద్రాక్ష చెట్టు, రెండవదిగా అంజూరపు చెట్టు, మూడవదిగా ఒలివ చెట్టు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మూడు మనకు 3 విధములైన సత్యములు, అనుభవాలు నేర్పించును. ఈ మూడిటిలో మనము ఫలించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఒక్కొక్క విధములో మనము ఫలించినప్పుడు మన యొక్క జీవితము, మన యొక్క క్రియలు, మన యొక్క స్వభావము, మన యొక్క మనస్తత్వము ఏ విధంగా మార్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నారు అన్నదాన్ని దైవ కృపలో మనం నేర్చుకొనబోతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ 3 చెట్లు లేకపోతే ఈ 3 చెట్లు యొక్క విశేషతను గురించి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము నుండి మనం గమనిస్తే 9 నుంచి 13 వరకు మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఒక్కొక్క చెట్టును గురించి మనం ధ్యానించేటప్పుడు నేర్చుకోవచ్చు. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9. యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు, హల్లెలూయా. ఇదే మహిమా సువార్త. రక్షణ సువార్తకును మహిమ సువార్తకు ఒక వ్యత్యాసం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో రక్షణ సువార్తను గురించి మనం చదువుతున్నాం. 1వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందలి 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని చాలు. రక్షణ సువార్తం ఎలాంటిది? వినే అనుభవం, వినబడింది. రక్షణ సువార్తను విని అని ఎఫెసీ 1:13 చదువుతాను. కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో చెప్పబడి ఉన్న మహిమగల సువార్త వినబడేది కాదది, హృదయంలో ప్రకాశించేది. 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 4:4. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే
తన మహిమను గురించిన జ్ఞానము. 4వ వచనం నుండి చదవండి. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ఇదే మహిమ గల సువార్త. ఇది వినబడే సువార్త కాదు, క్రీస్తు మహిమను కనపరచు సువార్త. క్రీస్తు మహిమను కనపరచు సువార్త. ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. క్రీస్తు మహిమ యొక్క సువార్త వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఎక్కడ ప్రకాశించాలి? ఇది వినబడే సువార్త కాదు, మహిమగల సువార్త, హృదయములో ప్రకాశించే సువార్త. అప్పుడు యేసుక్రీస్తును గురించిన జ్ఞానమనే ఆ మహిమ, ఇవన్నీ దేవుని సంఘము, దేవుని ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి వెలుగు కమ్మని పలికిన దేవుడని చదువుతున్నాం. ఎప్పుడు ప్రభు ఆ మాట పలికారు? ఆదికాండం 1వ అధ్యాయములో. మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండము 1వ అధ్యాయము 3, 4 వచనాలు చదివితే, భూమి చీకటి కమ్మి ఉండెను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా చదువుతున్నాం. అప్పుడు ఇదే వాక్యాన్ని పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్నారు. చీకటిలో నుండి వెలుగు కమ్మని పలికిన దేవుడు వెలుగు అని దేవుడు పలకగా వెలుగొచ్చింది. హల్లెలూయా. కానీ సూర్యుడిని దేవుడు సృష్టించింది 4వ రోజు. దేవుడు సూర్యుడిని ఎన్నో రోజు సృష్టించారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని దేవుడు 4వ రోజు సృష్టించారు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు లేకుండా 3 రోజులు గడిచిపోయింది. అప్పుడు ఎవరు లేరు? ఆ 3 రోజులకి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము లేకుండా మీరు ఇంట్లో వెళ్ళి ఆదికాండం 1వ అధ్యాయం చదివితే 6 రోజు సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము లేకుండా మొదటి 3 రోజులు గడిచిపోయింది. అప్పుడు ఒక వెలుగు ఉంది. ఆ వెలుగేంటి? సూర్యుని వెలుగు కాదు, క్రీస్తు యొక్క మహిమను వెల్లడిపరిచే వెలుగు. ఆ వెలుగే మా హృదయములో దేవుడు ప్రకాశింపజేశారని పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో చెప్తున్నారు. అంధకారము నుండి వెలుగు కమ్మని పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు యేసు ద్వారా మా హృదయములో ప్రకాశింపజేసి ఉన్నారు. అది హృదయములో ప్రకాశింపజేయబడు వెలుగు. ఆ వెలుగు ద్వారానే జీవితము మార్చబడి క్రీస్తు యేసు పోలికగా ఆ వెలుగు మనల్ని మార్చను. అప్పుడు రక్షణ సువార్తకును మహిమగల సువార్తకున్న వ్యత్యాసం ఏంటి? రక్షణ సువార్త చెవిలో విని జీవితాన్ని మార్చుకుంటాం. మహిమగల సువార్త హృదయములో ప్రకాశించింది. అది హృదయములో ప్రకాశించినప్పుడు అది మన మనోనేత్రాలను వెలిగింపజేసి మన జీవితాల్ని యేసు ప్రభుకు సమానమైన పరిపూర్ణతకు తీసుకుని వెళ్ళను. అందుకే సాతాను ఆ సువార్త కనబడనీయకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితన కలగజేస్తున్నాడు. హృదయములో క్రీస్తు యేసు యొక్క మహిమను గురించిన జ్ఞానము ప్రకాశించాలి. పడిపోయిన మనిషి యొక్క హృదయ పరిస్థితి ఎలాగుందని చెప్పాను. నోవాహు కాలములో దేవుడే సృష్టించినందుకు దుఃఖపడే స్థితి. ఇర్మియా కాలములో అది ఘోరమైన వ్యాధి గలది. యేసు ప్రభు కాలములో ప్రభు స్పష్టంగా బోధించి
హృదయములో నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచను. ఇట్టి పరిస్థితి నుండి హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే ఆ స్థితికి ప్రభు మనల్ని తెచ్చు నిమిత్తము మొదటగా విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో మనం మారు మనసు పొందాలి. ప్రభు క్రియ చేసి ప్రోక్షించబడిన హృదయముగా మార్చబడాలి. దేవుని వాక్యముని మంచి మనసుతో అంగీకరించి మన జీవితాల్ని మార్చుకోగలిగిన స్థితికి రావాలి. ఆత్మదేవుడు దేవుని ప్రేమాన్ని మన హృదయములో కుమరించి ఆ ప్రేమ క్రీస్తు కొరకు జీవించినట్లు బలవంతం చేయ ఒక పరిస్థితిలోనికి రావాలి. అప్పుడే ఉపదేశ సారము నాలో మీలో క్రియ చేయను. ఉపదేశ సారము నాలో మీలో క్రియ చేసినప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమను గురించిన జ్ఞానము మన హృదయములో ప్రకాశించను. ఆ ప్రకాశము మనల్ని క్రీస్తు యొక్క సారూప్యములోనికి తీసుకుని వెళ్ళి హృదయ శుద్ధి గల వారుగా మార్చి మహిమలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభుని ముఖాముఖి దర్శించేవారుగా మార్చను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమ గల సువార్త నా హృదయంలో ఇంకా అధికంగా అది ప్రకాశించాలి. ఆ మహిమగల సువార్త మీ హృదయంలో అది ఇంకా అధికంగా ప్రకాశించాలి. ఆ మహిమగల సువార్త ప్రకాశించబడిన కొలది మన జీవితాలు, మన స్వభావాలు క్రీస్తు యేసువలే మార్చబడుతూ అది ప్రకాశించబడును. ఇప్పుడు భూమి మీద శరీరంలో ఊపిరి కలిగి ఉన్న దినముల్లో ఆ మహిమగల సువార్త మన హృదయంలో ప్రకాశించబడి మన జీవితమును అది మార్పు తేకపోతే నిత్యత్వములో దేవుని మహిమతో నిండిన నూతన యెరూషలేము కానీ దేవుడు ప్రకాశించే సియోనులో కానీ మనం ప్రవేశించలేము. అట్టి పరిస్థితి కాకుండా ప్రభు యొక్క మహిమను గురించిన జ్ఞానము నా హృదయములో ప్రకాశించాలి, మీ హృదయములో ప్రకాశించాలి. ఒకవేళ హృదయము చీకటిగా ఉండొచ్చు, పలు బలహీనతలై ఉండొచ్చు. అందుకే చీకటిలో నుండి వెలుగు కమ్మని పలికిన దేవుడే క్రీస్తు యేసు యొక్క మహిమను గురించిన జ్ఞానము మన హృదయములో ప్రకాశించడానికి ఆయన ఆశతో ఉన్నారు. కానీ సమర్పించుకోవటానికి మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఇవన్నీ విని ఇవన్నిటిలో నుండి మన జీవితాలు మార్చుకోకపోకుండా నేను కానుకలు ఇచ్చాను, ఆదివారం గుడికి వెళ్ళొచ్చాను, నేనేదో ఇది చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని జీవితాన్ని దేవుని వాక్యానికి తగినట్లు మార్చుకోకుండా కొనసాగితే దేవుడు కూడా క్షమించలేని జీవితముగా మారిపోయింది. క్రీస్తు యేసు యొక్క మహిమను గురించిన ప్రకాశమానము ఈ ఉదయకాల సమయంలో నాలోనూ మీలోనూ ప్రకాశించనియండి. అది ప్రకాశించి మన మనోనేత్రాన్ని, మన యొక్క చీకటి అనుభవాలన్నిటిని తొలగించి ఒక నూతన సృష్టి యొక్క అనుభవంలోనికి నడిపించును. అది క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనల్ని తీసుకుని వెళ్ళను. క్రీస్తు సారూప్యము గల వారుగా నేను మీరు మార్చబడి మహిమలో క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని ముఖాముఖి దర్శించగలము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే యేసుని దర్శించగలరు. అట్టి జీవితము చేయ నిమిత్తమే ప్రభు కృపచేత నన్ను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నారు. అందరూ ఒక నిమిషం మోకరించి కళ్ళు మూయండి. మహిమలో క్రీస్తు త్వరలో రాని ఉన్నారు. మన హృదయము అంధకారముగా అనుభవంలోనే ఉండిపోవద్దు. కాఠిన్యమైన హృదయముగా మన జీవితాలు హృదయాలు ఉండిపోవద్దు. క్రీస్తు మహిమ ప్రకాశించే హృదయముగా ఆడట్లేదు. సారి పాపులను రక్షించడానికి ప్రత్యక్షమైనటువంటి ప్రభు శరీరధారిగా క్రీస్తు వచ్చారు. కానీ రెండవసారి ప్రభు ప్రత్యక్షమయ్యేది పాపుల కొరకు కాదు, తన చిత్తమును పూర్తిగా నెరవేర్చిన పరిశుద్ధుల్ని చేర్చు నిమిత్తము ప్రభు రాని ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనిస్తే 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు
క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆ, తన తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆ వాక్యము తెలుగులో తర్జుమా కొంచెం వ్యత్యాసముగా ఉంది. ఆ వాక్యం ఇలాగే: పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కొరకు క్రీస్తు రెండవ మారు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. మొదటిసారి పాపములను, మనుషుల యొక్క పాపములను భరించు నిమిత్తము యేసు వచ్చారని చెప్పబడి ఉన్నది. రెండవసారి పాపము లేకుండా తన కొరకు కనిపెట్టు వారిని చేర్చు నిమిత్తము ప్రభు రానే ఉన్నారు అని ఆ వాక్యములో ప్రభు యొక్క రెండు ప్రత్యక్షతను గురించి స్పష్టంగా చెప్పబడి ఉన్నది. మరలా చదువుకున్న వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఎండు వారి రక్షణ నిమిత్తము పాపములను భరించు నిమిత్తము ఒకసారి క్రీస్తు ఈ లోకములో శరీరధారిగా వచ్చి ఉన్నారు. రెండవదిగా పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిని చేర్చు నిమిత్తము ఆయన మరలా రాని ఉన్నారు. అలాగే చదవండి. చదవండి, ఆ వాక్యం చదవండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఎండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము చదవండి. పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమగును అని చెప్పబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క మొదటిసారి ప్రత్యక్షత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, క్రీస్తు యొక్క రెండవ ప్రత్యక్షత అంత ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షత ప్రపంచపు చరిత్రలోనే ఒక ప్రాముఖ్యమైన భాగముగా మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచ చరిత్రలోనే క్రీస్తు యొక్క జననము, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రాముఖ్యమైన ఒక భాగము. ప్రభు యొక్క మొదటి ప్రత్యక్షత ఏ విధముగా ప్రాముఖ్యమైన భాగముగా ఉండునో లోక ప్రపంచ చరిత్రలో, అలాగే ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత కూడా ప్రపంచపు చరిత్రలో ప్రాముఖ్యమైన భాగముగా ఉండును. మొదటిసారి క్రీస్తు ప్రత్యక్షం అవటం వల్లనే ఈరోజు కూడా అనుదినము ఈ లోక వ్యవహారములో క్రీస్తు పూర్వమనియు క్రీస్తు శక అనియు లోకములు అందరూ క్రీస్తుని నమ్మిన వారు, నమ్మని వారు కూడా ఈరోజు క్రీస్తు శక అనియు క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అనియు క్రీస్తుకు ముందని ప్రతి విషయంలో వ్రాయటం, చదవటం, ఆ విధముగానే ప్రపంచపు చరిత్ర విభాగించబడటం మనం చూడగలుగుతున్నాం. ఎలాగే క్రీస్తు యొక్క ప్రత్యక్షత, మొదటి ప్రత్యక్షత
ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యముగా మార్చబడిందో, క్రీస్తు యొక్క రెండవ ప్రత్యక్షత కూడా అంత ప్రాముఖ్యముగా మార్చబడును. మొదటి ప్రత్యక్షత పాపములను భరించి పాపులను రక్షించి తన యొద్దకు చేరుదీయ నిమిత్తము క్రీస్తు మొదటిసారి ప్రత్యక్షమయ్యారు. రెండవ మారు క్రీస్తు యొక్క ప్రత్యక్షత పాపుల కొరకు కాదు, పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారు కొరకు ప్రభు రానియున్నారని ఈ వాక్యములు మనము చదవగలుగుతున్నాం. హల్లెలూయా. మొదటి ప్రత్యక్షతకు ముందు కొన్ని సూచనలు ఎలాగ జరిగాయో అలాగే రెండవ ప్రత్యక్షతకు మునుపు కూడా కొన్ని సూచనలు భూమి మీద జరుగును. మొదటి ప్రత్యక్షత అనగా క్రీస్తు జననానికి ముందు సూచనగా చెప్పటం అనేది, క్రీస్తు జననమే ఒక సూచనగా కన్నికలో ఒక కుమారుడు జన్మించటం ఒక సూచనను మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము నుండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇక్కడ క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతను గురించిన ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా పలుకబడి ఉండటం మనం చూడొచ్చు. కన్నిక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా ప్రవచించిన ఈ ప్రవచన వాక్యము క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షత ద్వారా నెరవేర్చబడి ఉన్నట్లు మత్తయి సువార్తలో మొదటి అధ్యాయములు మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఆయన ఒక కుమారుని కనును, కన్నిక కుమారుని కనును. యెషయా 9వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం గమనిస్తే, యెషయా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులు దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చాలు. ఈ ప్రవచన వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూడొచ్చు. మొదటి ప్రత్యక్షత, రెండవ ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షతకు ముందు ఏమేమి జరిగాయో రెండవ ప్రత్యక్షతకు ముందు కూడా అలాగే కొన్ని కార్యములు జరుగును. మొదటి ప్రత్యక్షత పాపములను భరించి పాపులను రక్షించడానికి, రెండవ ప్రత్యక్షత
పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి యొక్క రక్షణార్థము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మొదటి ప్రత్యక్షతలో క్రీస్తు యొక్క జననము లేదా ప్రత్యక్షపరచబడటం ఒక సూచనగా ఉండెను. రెండవది, మొదటి ప్రత్యక్షత క్రీస్తు యొక్క జననమును గూర్చిన ప్రవచన వాక్యములు నెరవేర్చబడినట్లుగా మొదటి ప్రత్యక్షత ఉండెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మొదటి ప్రత్యక్షతలో క్రీస్తు యొక్క జననము ఒక సూచనగాను, క్రీస్తు యొక్క జననము ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన ప్రవచన వాక్కులు నెరవేర్చబడో అనుభవముగా ఉండెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అలాగే రెండవ ప్రత్యక్షత కూడా క్రీస్తు రాకడకు మునుపు కొన్ని ప్రవచనములు భూమి మీద మనుష్యుల మధ్యలో నెరవేర్చబడును. క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశములో ఒక సూచన కనబడింది. ఆ నక్షత్రమును చూసి జ్ఞానులు క్రీస్తుని వెతుక్కొని వెళ్ళారు. క్రీస్తు జన్మించినప్పుడు పరలోక దూతలు సంతోషించారు. క్రీస్తు యొక్క జననపు వార్తను కాపరులకు ఆ దూతలు తెలియజేశారు. మొదటి ప్రత్యక్షతలో భూమి మీద సమాధానము, పరలోకములో సంతోషము, ఆకాశములో సూచన మనుషులకు, కాపరులకు క్రీస్తు యొక్క జననపు యొక్క శుభవార్తను దేవదూతలు తెలియజేశారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. క్రీస్తు మొదటి ప్రత్యక్షతకు ముందు ఏ విధంగా ప్రవచనములు చెప్పబడి మొదటి ప్రత్యక్షత జరుగుట ద్వారా ఆ ప్రవచనములు నెరవేర్చబడిందో, ఆకాశములో సూచన కనబడిందో, పరలోకపు దేవదూతలు కూడా మొదటి ప్రత్యక్షత యందు ఆనందించి వారు స్పందించి తమ పరిచర్యని చేశారో, అలాగే రెండో ప్రత్యక్షత కూడా జరుగును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మొదటి ప్రత్యక్షత ద్వారా మానవునికి విమోచన కలిగింది. రెండవ ప్రత్యక్షత ద్వారా దేవుడు యేసు ప్రభు ఏ ఉద్దేశముతో ఈ లోకంలో వచ్చి మరణించారో ఆ ఉద్దేశము రెండవ ప్రత్యక్షత ద్వారా పరిపూర్ణము చేయబడును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మొదటి ప్రత్యక్షత కొరకు యూదులు ప్రవచన వాక్యములు నమ్మి కనిపెట్టుకొని ఉన్నారు. అందుకే జ్ఞానులు యూదులకు రాజుగా జన్మించే క్రీస్తు ఎక్కడ జన్మించాలని వారు విచారించినప్పుడు లేఖనములు పరిశీలించి శాస్త్రులు, పండితులు, ప్రధాన యాజకులు, జ్ఞానులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. క్రీస్తు జన్మించవలసిన స్థలము బెత్లెహేమే అని లేఖనములో వ్రాయబడి ఉన్న వాటిని ఆధారము చేసుకొని క్రీస్తు జననాన్ని రుజువుపరిచారు. హల్లెలూయా. ఏ విధంగా మొదటి ప్రత్యక్షత కొరకు యూదులు క్రీస్తుని ఎదురు చూస్తూ లేఖనములో రాయబడి ఉన్న వాటి మీద ఆధారపడి జీవించారో, అలాగే రెండవ ప్రత్యక్షతలో యూదులు కాదు క్రీస్తుని ఎదురు చూడవలసింది. యూదులు ఎదురు చూడరు. రెండవ ప్రత్యక్షత యందు జీవము గల దేవుని సంఘము క్రీస్తు యొక్క రెండో ప్రత్యక్షతను ఎదురు చూస్తూ జీవించాలి. మొదటి ప్రత్యక్షతను యూదులు ఎదురు చూస్తూ జీవించారు, కానీ రెండో ప్రత్యక్షతని యూదులు ఎదురు చూడట్లేదు. రెండో ప్రత్యక్షత దేవుని సంఘము క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు
జీవించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. తెస్సలోనికలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘాన్ని చూసి క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉన్నట్లు వ్రాయటం మనం చూడవచ్చు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద మాకిట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి మీ తెలియజేస్తున్నారు. యొద్ద మాకు మాకెట్టి ఎట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు అలాగూ దేవుని వైపునకు తిరిగితురో. పరలోకము నుండి వచ్చే యేసుని ఎదురు చూచుటకు మీరు దేవుని వైపు తిరిగారని తెస్సలోనిక పట్టణస్థులు దేవుని వైపు తిరిగి పునరుత్థానుడైన క్రీస్తునందు విశ్వాసముంచినందుకు తమ విగ్రహములను విడిచి మారు మనసు పొందిన ఉద్దేశాన్ని పౌలు భక్తుడు ఆ వాక్యములు ఒక్కాణిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మరలా వాక్యం చదువుకుందాం. 9వ వచనం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును. పరలోకము నుండి వచ్చు యేసుని ఎదురు చూచుటకు దేవుడు మిమ్మల్ని రక్షించి ఉన్నారని తెస్సలోనిక పట్టణస్థులకి పౌలు స్పష్టంగా వివరిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచేది కేవలం మన స్వస్థత కొరకు, ఆశీర్వాదముల కొరకు, విడుదల కొరకు మాత్రమే కాదు. యేసునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కొక్క దేవుని బిడ్డలు నిరీక్షణతో జీవించాలి. తెస్సలోనిక పట్టణస్థులకి పౌలు భక్తుడు చెప్తున్నారు, యేసు త్వరలో పరలోకము నుండి ప్రత్యక్షము కాబోతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘస్థులకి, దేవుని ప్రజలకి పౌలు భక్తుడు తన పత్రికల ద్వారా ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి పై వచనం చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము, అక్కడ నుండి పరలోకము నుండి రాని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నామని తెస్సలోనిక పట్టణస్థులకి మీరు ఎదురు చూచున్నారని పౌలు చెబుతున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు కనిపెట్టుకొని ఉన్నారని పౌలు హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా. క్రీస్తు యొక్క రెండవ ప్రత్యక్షతకు మునుపు అనేక సూచనలు కనబడును, అనేక సూచనల్ని చూడవలసిగా వచ్చును. ప్రభు తన రాకడకు ముందు జరిగే సూచనల గురించి యేసయ్య చెప్పిన అనేక ప్రవచనములు ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తుల ద్వారా ప్రభు యొక్క రాకడకు ముందు జరిగే కొన్ని సూచనల్ని చెప్పినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. సూచనలన్నీ జరుగుతున్నప్పుడు యేసయ్య అన్నారు, మీ తలలు పైకెత్తుకొనుడి. లూకాసు వార్త 21వ అధ్యాయము
31 నుంచి చదవండి. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, అటువలే క్రీస్తు రాకడకు ముందు చెప్పబడి ఉన్న సూచనలన్నీ, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనదని తెలుసుకొనుడి. దేవుని రాజ్యము సమీపమైనదని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. భూమి మీద ఉన్న మనుషులందరి మీదకి అకస్మాత్తుగా వచ్చే దినమని ప్రభు తన రెండవ ప్రత్యక్షత దినమును గురించి శిష్యులకు హెచ్చరిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. లూకాసు వార్త 21:5 నుండి మీరు ఇంట్లో వెళ్ళి చదివితే 5వ వచనం నుండి ప్రభు యొక్క రాకడకు మునుపు జరిగే సూచనల గురించి యేసయ్య చెప్పిన అనేక ప్రవచన వాక్యాల్ని మనము చూడొచ్చు. ప్రభు చెప్పిన ప్రవచన వాక్యములు దేవుడు తన ప్రవక్తులు లేదా తన యొక్క అపోస్తుల ద్వారా తన రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా ఈరోజు నెరవేర్చబడుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మొదటిసారి పాపములను భరించుటకు క్రీస్తు ప్రత్యక్షమాయెను. రెండవ మారు పాపము లేకుండా తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి కొరకు క్రీస్తు రాని ఉన్నారని మనం చదువుకొని ఉన్నాము. ప్రభు యొక్క రాకడకు ముందు జరిగే సూచనల గురించి కొన్ని కార్యాలు దైవకృపలో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించి ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపమని మనము గుర్తెరిగి మేల్కొని ఆయన రాకడకు సిద్ధపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగున అందరూ కూడి దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం దయ్యమే. ప్రైసలా 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 ప్రైసలా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైసే ప్రభుయో యేసు ప్రభు వారి యొక్క రెండవ ప్రత్యక్షతకు ముందు జరిగే సూచనల్లో మొదటిది సంఘములో జరిగే కొన్ని సంభవాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. రక్షింపబడిన జనుల మధ్యలో దేవుని వాక్యమునకు లోబడి బాప్తిసం పొందిన జనుల మధ్యలో దేవుని యొక్క వాగ్దానమును విశ్వసించి పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన జనుల మధ్యలో జరిగే కొన్ని కార్యాలు రాకడకు ముందు సూచనగా కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా భూమి మీద రక్షణ లేకుండా క్రీస్తునందు విశ్వాసము ఉంచని వారి మధ్యలో జరిగే కొన్ని సూచక క్రియలు. మూడవదిగా సముద్రములో ప్రకృతిలో కలిగే కొన్ని మార్పులు. నాలుగవది ఆకాశ మండలములో కనబడో కొన్ని సూచనలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. పైన ఆకాశములోను ఆకాశ మండలములోను సముద్రములోను భూమి మీదను మనుష్యుల మధ్యలోను దేవుని సంఘములోను క్రీస్తు యొక్క రాకడకు మునుపు పలు సూచనలు కనబడబోచున్నవని ప్రవచన రూపముగా చెప్పబడి ఉన్న అనేక కార్యాల్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అందుకే ప్రభు అన్నారు, ఇవన్నీ జరుగుచున్నప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విమోచన దినము ఆసన్నమని తన శిష్యులతో ప్రభు అన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు.
ప్రపంచ చరిత్రలోను, ప్రకృతిలోను, సముద్రములోను, ఆకాశములోను, రక్షింపబడని అన్య జనుల మధ్యలోను, సంఘములోను ప్రభు యొక్క రాకడకు మునుపు పలు సూచనలు కనబడుతున్నవని పరిశుద్ధ గ్రంథములో తేటగా చెప్పబడి ఉన్నది. అవన్నిటిని మనం గమనించినప్పుడు క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతను వారు ఎరుగు నిమిత్తము ఏ విధంగా ప్రవక్తుల యొక్క ప్రవచన వాక్యములను పరిశీలించి బెత్లెహేములోనే క్రీస్తు జన్మించాలని ముందు చెప్పబడి ఉన్న ప్రవచన ప్రకారమే అది నిశ్చయమని ప్రవక్తుల యొక్క వాక్కులు, పరలోకము నుండి వచ్చిన దేవదూతల యొక్క వాక్కుని మనము పక్కన పెట్టి చూస్తే అది అలాగే జరిగినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే క్రీస్తు యొక్క రెండో ప్రత్యక్షత కూడా ప్రవచన వాక్యములు, పరలోకము నుండి దేవుడు ఉచితముగా అనుగ్రహించే సందేశాలు, ఈ రెండుని మనం పోల్చి చూసినప్పుడు క్రీస్తు యొక్క రాకడను గురించిన ఆ దినము ఎంత సమీపమై ఉన్నదో మనం గుర్తించవచ్చు. మొదటి ప్రత్యక్షత క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద కన్యక అయిన మరియ గర్భములో జన్మించిన ఆ మొదటి ప్రత్యక్షతను గురించి ప్రవచన రూపముగా చెప్పబడి ఉన్న లేఖనాలు, పరలోకము నుండి దేవదూతలు వచ్చి చెప్పిన మాటలు రెండు ఒకటిగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనము నుండి గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనము నుండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా ఏ రోజు ప్రవక్త ద్వారా క్రీస్తు బెత్లెహేములో జన్మించాలని ముందుగానే ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. ప్రవక్తల యొక్క వాక్కుల్ని విశ్వసిస్తున్న మనము, ప్రవచనాన్ని విశ్వసించే యూదులు చెప్తున్నారు, ఖచ్చితంగా క్రీస్తు బెత్లెహేములోనే జన్మించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడని దేవదూత కాపరులతో డైరెక్ట్గా పరలోకము నుండి వచ్చి చెప్పిన ఈ మాటను మనం గమనించినప్పుడు అదే అధ్యాయము 15వ వచనములో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకడు చెప్పుకొని, దూత క్రీస్తు జన్మాన్ని గురించి బెత్లెహేమని కాపురులకు తెలియజేశాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులైతే ప్రవచన వాక్యములు పరిశీలించి క్రీస్తు జన్మించవలసిన స్థలము బెత్లెహేమే అని వారు ఒక నిశ్చయితలోనికి వచ్చారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, క్రీస్తు యొక్క జననమును గురించి ప్రవచనము ఏదైతే చెప్పబడి ఉన్నదో, క్రీస్తు యొక్క జననము జరగగానే పరలోకము నుండి వచ్చిన దూతలు కూడా అదే విషయాన్ని చెప్పారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. పరలోకము నుండి వచ్చిన దూత చెప్పిన సత్యము కానీ, ప్రవచన రూపముగా లేఖనములో రాయబడిన సత్యము ఒకటిగానే మార్చబడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే దేవుని సంఘమైన మనము కూడా ప్రవచనములు,
ప్రవక్తల యొక్క వాక్కుల్ని విశ్వసించాలి. ఆ ప్రవచనముల ద్వారా క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి ఒక గ్రహింపు మనకు కలగాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రవచనములు, ప్రవక్తల యొక్క వాక్కుల్ని మనం నమ్మాలని స్వయాన యేసు ప్రభు లూకాసు వార్త 24వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనాల వైపు త్రిప్పండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా అని యేసు ఇక్కడ తన శిష్యుల్ని గద్దిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ప్రవక్తల యొక్క మాటల్ని లేదా ప్రవచన వాక్కుల్ని నమ్మకపోవటం ఒక మందమతి, అంటే మందమైన ఒక బుద్ధి, తెలివి లేని, స్వస్థ బుద్ధి లేని ఒక అనుభవము. క్రీస్తు యొక్క మొదటి ప్రత్యక్షతను గురించి ప్రవచనము కానీ పరలోకం నుండి వచ్చిన దూత కానీ చెప్పినది ఏ విధంగా ఏకముగా ఉండేనో ఆ విధముగానే క్రీస్తు యొక్క రెండవ ప్రత్యక్షతను గురించి చెప్పబడి ఉన్న ప్రవచనములు కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యములు కానీ ఏకముగానే ఉన్నాయి. వీటి ద్వారా మీరు మేల్కొని ఆయన రాకడను గురించిన సూచనలు నెరవేర్చబడుచున్నవని గ్రహించి ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలని ప్రభు నన్ను, మిమ్మల్ని ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నారు. ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ప్రవచన వాక్యములను పరిశీలించి దాన్ని విశ్వసించి మనము మేల్కొనున్నట్లు ఆత్మదేవుడు మనకు సహాయం చేయలాగున అందరూ కూడి దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్ర ప్రభువా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సువార్తల్లో యేసు ప్రభువారు చెప్పిన వాక్కులు, ప్రవచన వాక్కులు మనము చూడొచ్చు. పత్రికల్లో పౌలు భక్తుని ద్వారా చెప్పబడి ఉన్న ప్రవచన వాక్కుల్ని మనము చూసినప్పుడు మనుషుల యొక్క జీవితాలు, సంఘములో కనబడే పరిస్థితులు రాకడ సూచనల్ని స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో మనము దీనికి మునుపు వాటిని గురించి వాక్యములు విని ఉన్నాము. ఆ వాక్యములో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను గురించిన కార్యముల్ని శిష్యులు అడిగినప్పుడు ప్రభు తన ప్రత్యక్షతను గురించి కొన్ని సత్యములు చెప్పటం లేదా ప్రవచనం చెప్పటం మనం చూడొచ్చు. చదవండి 24వ అధ్యాయము 2-3 వచనాలు. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని మాతో చెప్పమని యేసు ప్రభుని శిష్యులు అడిగినప్పుడు యేసు వారితో